నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎందుకు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది వస్తుంది, ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజస్ గారు ఫ్రమ్ కేఎస్ఏసి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. సార్, కేఎస్ఏసి హాస్పిటల్ చాలా ఫేమస్ ఆయుర్వేదంలో అండ్ చాలామంది పేషెంట్స్ మీరు ఇప్పటి వరకు ట్రీట్ చేసి ఉన్నారు. స్పెషల్లీ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ సంబంధించి దీంట్లో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ గ్రేట్ డాక్టర్గా కూడా మీకు పేరుంది. సో ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఎందుచేత వస్తుంది, దీని లక్షణాలు ఏ రకంగా కనిపిస్తుంది, ఏ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ చూడొచ్చు అంటారు? యాక్చువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, సర్వైకల్ పోయే ముందు స్పాండిలోసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మన వెన్నుపూస ఎముకలు ఇలా ఉండాలమ్మా. ఓకే, ఇది తలకాయ ఉన్నది పైగా, దెన్ ఇట్ ఇస్ సపోర్టెడ్ బై ద వర్టిబుల్ కాలమ్. ఇది వర్టిబ్రా, ప్రతి ఒక్క వర్టిబ్రా ఇట్లా ఉంటుంది. ఇట్ ఈస్ సపరేటెడ్ బై ఇంటర్వర్టిబుల్ డిస్క్ అనమాట. అంటే మనం స్క్రూ పెట్టినప్పుడు వాషర్ పెడతాం కదా, అంటే అది కొంచెం అరగకుండా ఉండడానికి, కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువ దొరకడానికి దేవుడే మా వెన్నుపూస మధ్యలో డిస్క్ పెట్టించిన అనమాట. సో ఇట్లా ఉంటుంది. సో మెడ ఏరియాలో, సర్వైకల్ ఏరియాలో ఉన్న వెన్నుపూసలకి సర్వైకల్ వర్టిబ్రా అంటది. ఓకే, దెన్ కమ్స్ థొరాసిక్. సర్వైకల్ వచ్చేసి C1, C2, C3, C4, C5, C6, C7 7 వర్టిబ్రాస్ ఉంటాయి. తర్వాత థొరాసిక్ ఉంటుంది, అది 12 వరకు పోతుంది. తర్వాత లంబార్ L1, L2, L3, L4, L5. తర్వాత సేకల్ S1, S2. ఇది మన మొత్తం వర్టిబ్రాస్ది లెక్క. సో స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస మధ్యలో గ్యాప్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ జరిగితే విత్ పింజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, కొంచెం వాపు కూడా రావడం జరిగితే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోసిస్. అండ్ స్పాండిలైటిస్, ఇన్ఫ్లమేషన్ ఉంటే ఐటిస్. ఎక్కడన్నా వాపు ఉంటే దానికి ఐటిస్ ఉంటుంది. మన జాయింట్ మధ్యలో ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆర్థరైటిస్ అంటది. ఓకే, చెవి ఉబ్బితే ఓటైటిస్ అంటది. వెన్నుపూస దగ్గర ఏదైనా ఉబ్బుడు అంటే వాపు, ఇన్ఫ్లమేషన్ రావడం జరిగితే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలైటిస్. సో అది ఏ ప్రాంతంకి వస్తుంది, సర్వైకల్ ప్రాంతంకి వస్తే దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలైటిస్. సో ఈ వెన్నుపూస మెడ దగ్గర, మెడ ఏరియాలో వెన్నుపూస ఇట్లా ఉండాల్సినది ఏదర్ గ్యాప్ కంప్రెస్ అయ్యి, లేదంటే ఎక్కువ అయిపోయి, లేదా కొంచెం డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోసిస్ ఆర్ విత్ ఇన్ఫ్లమేషన్ స్పాండిలైటిస్. మళ్ళీ ఇది రావడానికి ఏంటంటే ఇప్పుడు మనకి రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. మనకేంటంటే ఈ సూపర్ మార్కెట్లో పోతే ఒక్కటి తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ అని వస్తుంది కదా, చాలామంది మార్కెట్లో అలా ఉంటుంది. అలాగే కంప్యూటర్ కానీ మొబైల్ కానీ కొంటే మెడ నొప్పి ఫ్రీ, స్పాండిలోసిస్ ఫ్రీ అని వస్తుంది. ఎందుకంటే మన ముందు డెస్క్ టాప్ అనేది ఉండేది, ఒక పెద్ద సిస్టమ్. అవి చిన్నగా డెస్క్టాప్ తర్వాత ల్యాప్టాప్ అయింది, ల్యాప్ మీద వచ్చేసింది. పోస్టర్స్, మన కూర్చున్న విధానం, ఆ మొబైల్ చూసే విధానం, మన పోస్టరల్ డిస్టర్బెన్సెస్ వల్ల మెడ ఈ వర్టిబ్రల్ గ్యాప్ అనేది తక్కువ అవడం, ఎక్కువ అవడం, డిస్ప్లేస్మెంట్ అవడం రకరకాల జరుగుతుంది. అది ఒక్క కారణం. సెకండ్ ఏంటంటే మన స్పోర్ట్స్ విప్ ఫ్లాష్ ఇంజురీస్ అంటే, మనం ఇట్లా కారుకి వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ ఎట్టింది అనుకో, సడన్ జర్క్ వస్తుంది. ఈ జర్క్లో అది ఇట్లా అవడం జరుగుతుంది. మన ఏజ్ పెరుగుతూ కొద్దిలో డిస్క్ డీహైడ్రేషన్ దగ్గరికి కూడా అలాగ రావడం జరుగుతుంది. దాని కంటిన్యూస్ ఒకటే పొజిషన్లో కూర్చొని, ఇప్పుడు ఇది మానిటర్ అనుకోండి, ఇక్కడే కూర్చొని గంట సేపు ఒకటే పొజిషన్లో కూర్చొని పనిచేయడం, ఇట్లా ఆక్వర్డ్ పొజిషన్స్లో ఇది రావడం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ దిండ్లు వేసుకొని పడుకోవడం ఉంటుంది, ఆల్మోస్ట్ కూర్చొని పడుకునే విధంగా. పడుకొని టీవీ చూడడం, పడుకొని మొబైల్ ఇది చేయడం. పిల్లలు కూడా చదివితే కూర్చొని చదవమంటే లేదు, పడుకొని చదువుతాడు. Disturbances is causing cervical spondylosis of late. There was one more reason. తల మీద లోడ్ తీసుకోపోవడం. పోర్టర్స్ ఉన్నాయి కదా, మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ మాత్రం కనపడుతున్న ఒక సీన్, అది ఊర్లలో అది జరిగేది. అట్లా వెయిట్ తీసుకొని పోవడం, దట్ వాస్ అనదర్ రీజన్ ఫర్ సర్వైకల్. సో దీని సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి సార్? సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తుంది? బేసికల్ ఏంటమ్మా, కళ్ళు తిరగడం అనేది ఒకటి ఉంది. తర్వాత తల ఒక్కొక్కసారి ముద్దు బారడం, మెడ ఏరియాలో కొంచెం పట్టేయడం, స్టిఫ్నెస్, ఇది అక్కడే స్టార్ట్ అవుతుంది. తర్వాత అది ఇంకా ముదిరితే అక్కడి నుంచి భుజం దాకా ఆ నొప్పి రావడం, దెన్ చెయ్యి వరకు రావడం, దెన్ ఆ నొప్పి మాత్రంగా కాదు, తర్వాత అది తిమ్మిరిగా మారడం, ఆల్మోస్ట్ ముద్దు బారిపోవడం, ఆ విధంగా అవుతుంది. తర్వాత అది మెల్లగా చచ్చిపడిపోవడం.
దిస్ ఇస్ ద సో పట్టు కోల్పోతుంది అది. మనం చేతిలో మొబైల్ కానీ పర్స్ కానీ ఉండే కొన్ని లేడీస్కి తెలుస్తుంది, వాళ్ళకి తెలియకుండానే పడిపోవడం అనేది ఉంటుంది. దెన్ రాసి ఇది సంతకం పెట్టి దాన్ని తేడా రావడం జరుగుతుంది. చాలాసార్లు చెక్ వాపస్ వస్తుంది, మీ సంతకం కాదని చెప్పుకొని. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ అనలైజ్ దట్ ద డిసీజ్ ఇస్ అగ్రివేటింగ్. అది చాలా ఎక్కువ అయిపోవడం అనేది. ఇంకొకటి వెరీ క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఈస్ అంజైనా అనేది, మన హార్ట్ పెయిన్, చెస్ట్ దగ్గర విపరీతంగా చెస్ట్ పెయిన్ అనేది ఒకటి వస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో ఇవి అన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా కనిపిస్తుంది. గుండె పెయిన్, ఈ ప్రమాదం చాలా పెయిన్, చెమట గారడం, రేడియేటింగ్ పెయిన్ టు ద హ్యాండ్స్, ఇదన్నీ రావడం జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే అయ్యో నా గుండెకి ఏమైనా అయిపోయిందని చెప్పుకొని కార్డియాలజీ దగ్గర వెళ్ళి లేదా ఈసీజీ, 2D ఎక్కో, TMT అన్నీ చేసినప్పుడు అవి అన్నీ నార్మల్ వస్తుంది, కానీ మళ్ళీ ఎందుకు అని తెలియకుండా సిచ్యువేషన్ వస్తుంది. సో మెనీ టైమ్స్ ఇట్ విల్ బి సర్వైకల్ స్పాండిలోసిస్. సర్జరీ చేయించుకోవాలంటే చాలా మందికి భయం ఉంటుంది, ఎందుకంటే నెక్ పార్ట్ కాబట్టి చాలా డెలికేటింగ్గా ఉంటుంది, ఏదైనా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని. సో వాళ్ళు మెడిసిన్స్ కూడా యూస్ చేసి విసిగిపోయిన వాళ్ళు ఉంటారు ఇంకా. సో అన్ని పెయిన్ కిల్లర్స్ యూస్ చేసి. ఆయుర్వేదంకి వచ్చేటప్పటికి మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? పర్మనెంట్ సొల్యూషన్ దొరికే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఇంట్లో? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి ఏ జబ్బు ఉండే కూడా బయట వచ్చేది నొప్పి కదా, పెయిన్ అనే ఒక సిమ్టంలో. అది కాకుండా తిమిరు, మంట, వాపు, ఇవి అన్ని కేవలం సిమ్టమ్స్, ఇది జబ్బులు కావు. యాక్చువల్లీ దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్ కదా. దానికి వెనకాతలు ఉన్న జబ్బు ఎవరు తెలుసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. మనం నొప్పి వస్తుంది వెంటనే ఒక డాక్టర్ దగ్గర లేదా ఫార్మసిస్ట్ దగ్గర పోయి నొప్పి బిళ్ళలు వేసుకోవడం. వీఆర్ జస్ట్ క్యామఫ్లైజింగ్ ద రియల్ ప్రాబ్లం. మనం అది కవరప్ చేయడం జరుగుతుంది. నొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల ఏమవుతుంది, మన నరాలు మన తలకాయకి పోయి ఫలానా చోట నాకు ప్రాబ్లం ఉంది అని తెలివి చేసిన ఆ నరంని మత్తుగా పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ అ నర్వ్ బ్లాక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనకు ఆ సెన్సెస్ రావడం లేదు. ఆ సెన్సెస్ రావడం లేనప్పుడు మనం ఏమనుకుంటాము, నాకు జబ్బు పోయింది అని. ఆ మాత్రది, ఆ ట్యాబ్లెట్ది లేదా ఆ ఇంజక్షన్ది ఎఫెక్ట్ ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ అగైన్ ఐఎమ్ గెటింగ్ ద పెయిన్ బ్యాక్. కరెక్ట్. సో మళ్ళీ ఆ జబ్బు, అప్పుడు జబ్బుని బయట చూపించిన ఒక సిమ్టమ్ని తక్కువ చేయడం బదులు దాని వాళ్ళ యాక్చువల్ జబ్బు ఏంటి అని తెలుసుకొని అది వేరు నుంచి తీసి పాడేయడం అనేది ఆయుర్వేదిక్ సంస్కారం. ఓకే, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు, దేర్ ఇస్ అ సిస్టమిక్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ ఆయుర్వేదిక్స్ హాల్ మార్క్. అండ్ అక్కడ KSCC హ్యాస్ ఎ వెరీ స్పెషల్ టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీ పేషెంట్స్. ఏంటంటే ఆ గ్యాప్ కంప్రెస్ అయిందంటే అది మళ్ళీ పెంచాలి, డిస్టార్టెడ్ ఏదైనా అయిందంటే అది అలైన్మెంట్కి తీసుకురావాలి, డిస్క్ స్పేస్ తిరిగి తీసుకురావాలి. సో ఎముకలు చాలా వరకు ఏంటంటే డిస్క్ బల్జ్తో మరీ అంత ఇబ్బంది ఉండదండి. డిస్క్ ఇస్ ఏ జెలాటినస్ టిష్యూ. ఓకే, మెనీ టైమ్స్ ఈ ఎముకలే పక్కకి అటు ఇటు జారిపోయి పెద్ద నర మీద పొడవడం జరుగుతుంది. సో అది సర్జరీ ఏమీ లేకుండా మనం తిరిగి తీసుకురావడం దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ అనే కాదు, విత్ మెడికల్ ఎవిడెన్స్. ఓకే, సో మన హాస్పిటల్లో కదా ఇప్పుడు ఆల్మోస్ట్ 1998 నుంచి చేసే ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటంటే ఏ పేషెంట్ మా దగ్గర వస్తే కూడా ఫస్ట్ మెడికల్ రిపోర్ట్ తీయడం జరుగుతుంది, మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మెడికల్ రిపోర్ట్. ఓకే, నాకు ఐ డోంట్ హ్యావ్ అ రైట్ టు ప్లే విత్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్, రైట్? సో వాట్ ఐ షుడ్ డూ జుడిషియలీ ఈజ్ దాట్ ఆ పేషెంట్ది నమ్మకాన్ని మోసం చేయకుండా వాళ్ళకి శాస్త్రీయంగా ఒక వైద్య సంప్రదాయం, నొప్పి ఏ జబ్బు వస్తే కూడా మన నొప్పి, ఆ నొప్పిని మళ్ళీ నొప్పితో తీయకుండా ప్రేమతో తీసుకుని ఒక చికిత్సా పద్ధతి మనం తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటిది ఒక కేస్ స్టడీ మాకు ఒకసారి చూపిస్తారు? డెఫినెట్లీ. సీ దర్ ఇస్ అ కేస్ హియర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. కెమెరామ్యాన్, కెన్ యూ జస్ట్ ఫోకస్ దిస్? సో ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ వెన్నుపూస ఎముకలు మధ్యలో గ్యాప్ కంప్లీట్ రెడ్యూస్ అయిపోయింది. C4, C5, C5, C6, C6, C7 డిస్క్ స్పేస్ అన్నీ రెడ్యూస్ అయిపోయింది. ఓకే, ఇది పేషెంట్ది ట్రీట్మెంట్ ముందు ఉన్న రిపోర్ట్ అనమాట. మన ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ రిపోర్ట్ చూడండి. ఇంటర్వర్టిబుల్ డిస్క్ స్పేస్ అపియర్ నార్మల్, కంప్లీట్ నార్మల్. సో ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత అది కూడా ఎంత C3, C4, C5, C6 అన్ని కంబర్స్ ఉన్న పేషెంట్, అవి అన్నీ కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఓకే, సో దీనికి సర్జరీ ఎందుకండి? ఇప్పుడు కత్తి పెట్టకుండానే మనకి న్యాయం జరిగితే ఎందుకు కత్తి పెట్టాలి? ఐఎమ్ నాట్ అగైన్స్ అలోపతిక్ సిస్టమ్. See, anything where there is an emergency issue involved, obviously we all go to modern medicine, correct? కానీ ఇది ఎమర్జెన్సీ అవసరం లేదు. ఇది మనం కరెక్ట్గా చక్కగా క్లియర్ చేస్తే హాస్పిటలైజేషన్ అవసరం లేదు, సర్జరీస్ అవసరం లేదు, వేరే ఫారిన్ బాడీ
దెర్ ఆర్ మెనీ టైమ్స్ పెడికల్ స్క్రూ ఫిక్సేషన్, అదేం అవసరం లేదు. అనస్థీషియా అట్లాంటిది ఏం తమాషలు వద్దు. మనము అది కాకుండానే అంటే అరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ చేయడానికి అసలు అవకాశం ఉంటుందా? అమ్మ, హ్యూమన్ బాడీ ఈజ్ అ వండర్ఫుల్ మెషిన్. ఓకే, అన్నీ రీజనరేట్ అవుతుంది. అండ్ కానీ ఏంటంటే మనం దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మనం ఇవ్వడం లేదు. మనం కంగారులో వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్ మనకి ఏదన్నా ఒక ఇష్యూ వచ్చి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఫస్ట్ టెన్షన్లో పడిపోతాం. ఆ టెన్షన్ తీసి పక్కన పెట్టండి, మా లోపలనే అసలు దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఆ టెన్షన్ పెట్టినప్పుడే మనకి ఇంకొకరు అప్పుడే మనకి ఫ్రెండ్స్ అవసరం కదా. అంటే వాళ్ళు కంపోజ్డ్గా ఉండి మనకు కరెక్ట్ సలహా ఇస్తారు. సో a doctor should be the right friend to guide you to the right path to the true health. That is what KCC always does. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వైకల్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తుంది, అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, పర్టికులర్గా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.